సో ఈ క్లాస్ లో మనం వాట్ ఈస్ క్లాస్ సెలెక్టర్, ఓకే, ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంది, చాలా ఇంటర్వ్యూస్ లో దీనికి క్వశ్చన్స్ అడుగుతారు మీకు. సో క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అంటే మనం ఒక పేజ్ డెవలప్ చేస్తున్నాం, లేకపోతే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం. ఓకే, ఆ ప్రాజెక్ట్ లో ఆ పేజ్ లో మనం ఏం చేస్తున్నాం, మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే హెడింగ్ ఒక ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్ ఒక ఎలిమెంట్ ఉంది. ఓకే, ఇట్లాంటి ఏదైనా పర్టికులర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కి మనం ఏం చేస్తున్నాం, సేమ్ టైప్ ఆఫ్, ఓకే, సేమ్ టైప్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం, సేమ్ టైప్ ఆఫ్ స్టైల్స్ అప్లై చేయాలి. అంటే హెడింగ్ 1 కూడా సేమ్ స్టైల్ కావాలి, హెడింగ్ 2 కూడా సేమ్ స్టైల్ కావాలి, హెడింగ్ 3 కి కూడా సేమ్ స్టైల్ కావాలి, ఒక పారాగ్రాఫ్ కి కూడా సేమ్ కావాలి, ఒక హైపర్ లింక్ కి కూడా సేమ్ కావాలి, బటన్ కి కూడా సేమ్ కావాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అంటే క్లాస్ సెలెక్టర్ యూజ్ చేయాలి. ఓకే, సో ఎట్లా యూజ్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్లాస్ కి నేమ్ అసైన్ చేయాలి. నేమ్ అసైన్ చేసిన తర్వాత మనకు ఏ ఎలిమెంట్ లో ఆ పర్టికులర్ స్టైల్ అప్లై చేయాలంటే ఆ ఎలిమెంట్ కి క్లాస్ కి లింక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, స్టైల్ ట్యాగ్ లో ఒక క్లాస్ తీసుకోవాలి. క్లాస్ క్రియేట్ చేసిన ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ డాట్ రాయాలి. డాట్ రాసిన తర్వాత క్లాస్ నేమ్ యాడ్ చేయాలి. క్లాస్ నేమ్ ఎట్లా అంటే ఏదైనా పర్టికులర్ నేమ్. ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ సెలెక్టర్ లో అన్ని మెన్షన్ చేసిన నేమింగ్ రూల్స్ ఏముంది. ఓకే, ఒకవేళ మీరు చూడకపోతే ఫస్ట్ ఇవి బేసిక్ ఫౌండేషన్ చూడండి, ఫస్ట్ క్లాసెస్. ఓకే, సో ఇక్కడ ఒక నేమ్ అసైన్ చేస్తున్నా, ఎగ్జాంపుల్ స్టైల్ 1 అని S1 అని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో మీరు ఏదైనా నేమ్ అసైన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నేను కొన్ని స్టైల్స్ యాడ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ రెడ్ అప్లై చేస్తున్నా. ఓకే, అండ్ టెక్స్ట్ అలైన్మెంట్ ఈక్వల్స్ టు సంథింగ్ సెంటర్ అప్లై చేస్తున్నా. ఇట్లాంటి నేను మల్టిపుల్ స్టైల్స్ అప్లై చేసేసిన. సో స్టైల్ అప్లై చేసిన తర్వాత ఈ స్టైల్స్ నాకు ఏదైనా టార్గెట్ ఈ పర్టికులర్ H1 కి అప్లై చేయాలి. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు చూడండి, నేను ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, మనకు ఇక్కడ దాకా మనం ఏం అప్లై చేయాలి. ఓకే, సింపుల్ గా మనకు ఇక్కడ వెల్కమ్ టు HTML ఉంది, ఇక్కడ వెల్కమ్ టు CSS, జావాస్క్రిప్ట్ అన్ని ఉన్నాయి, కానీ మొత్తం బ్లాక్ కలర్ ఉంది. మనం ఏం స్టైల్స్ కనెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిస్టరీ ఉంది, ఈ హిస్టరీలో నేను క్లాస్ కాల్ చేస్తున్నా. క్లాస్ ఎట్లా కాల్ చేయాలి, క్లాస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏం అసైన్ చేసిన S1. సో సింపుల్ గా ఇక్కడ S1 రాసేసిన తర్వాత మనం రిఫ్రెష్ చేస్తే అది అప్లికేబుల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ అప్లికేబుల్ అయిపోయింది. ఎందుకంటే మనం టెక్స్ట్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ రాసిన, కలర్ ఈక్వల్స్ టు రెడ్ రాసిన. రైట్, ఎక్కడైనా మనకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ కూడా మనకు కావాలి. సో క్లాస్ ఈక్వల్స్ టు S1 సింపుల్ గా, సో ఆటోమేటిక్ గా అప్లికేబుల్ అయిపోతుంది. సో ఇది H2 కూడా కావాలి. సో క్లాస్ ఈక్వల్స్ టు S1. సో ఇన్ దిస్ వే సింపుల్ గా మనం క్లాస్ సెలెక్టర్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.